నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. స్పెషల్ డిఎస్సి సాధన ఏజెన్సీ బంద్ విజయవంతం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన ప్రాంతాల్లో మెగా డిఎస్సిలో గిరిజన అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఐటీడీఏ పరిధిలో స్పెషల్ డిఎస్సి ప్రకటించి 100% గిరిజనులకే టీచర్ పోస్టులు కేటాయించాని డిమాండ్ చేస్తూ గిరిజన ఉద్యోగ ప్రజా సంఘాల పిలుపుతో జరిగిన బంద్ విజయవంతమైంది. వేకువజాము నుండే ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి బంద్ పటిష్టంగా నిర్వహించారు. వ్యాపార సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు స్వచ్ఛందంగా మూసివేశారు. ఈ బంద్పై మా వనవాణి ఇస్తున్న నివేదిక. రంపచోడవరం ఉదయం నుంచి అన్ని షాపులో మూసి బంద్కు సహకరించారు. ఈరోజు అనగా శుక్రవారం అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర స్వచ్ఛందంగా జరుగుతున్న మన్యం బంద్ పాల్గొన్న వ్యక్తులు శాసనసభ్యులు మచ్చరాస విశ్వేశ్వరరాజు, అలాగే పిసా మండల అధ్యక్షులు వంజంగ రమేష్, పిసా మండల సెక్రటరీ బోనంగ రమణ, కొట్టగులి సింహాచలం ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. రామవరం మండలంలో స్పెషల్ డిఎస్సి ప్రకటించాలని మన్యం బంద్తో షాపులు, కిరాణా షాపులు క్లోజ్ చేయడంతో నిర్మానుష్యంగా మారినవాయే రామవరం మండలం. అడ్డతీగలలో బందు సంపూర్ణంగా జరిగింది. ఉదయం నుంచి ఆందోళనకారులు దుకాణాలు మూయించివేసి బందులో పాల్గొన్నారు. ఉద్యోగాలు లేక, అభివృద్ధి లేక వారు అసాంఘికమైన కార్యక్రమాల వైపు లేదా కళాశాల వైపు తిరిగేటువంటి అవకాశం అయితే ఏర్పడుతూ ఉంది. తినడానికి తిండి దొరికిన పరిస్థితుల్లో కోల్పోయేటువంటి అవకాశం వచ్చింది. కాబట్టి గతంలో ఎన్నికల సమయంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మనకు హామీ ఇచ్చిన అయితే ఇప్పుడు ఆ యొక్క నమ్మకాన్ని కూడా మనకు అమలు చేసినటువంటి పరిస్థితి ఎదురైంది. ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ లో మనకు ఉన్నటువంటి 100% ఉద్యోగాలు కూడా కలిపేయడంతో అది జనరల్ కేటగిరీకి వెళ్ళిపోయింది. జనరల్ కేటగిరీకి ఎప్పుడైతే వెళ్ళిపోయిందో 6 ఉద్యోగాలు మాత్రమే మనకు ఇక్కడ రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క ఆదివాసీ కూడా ఈ యొక్క విషయాన్ని గ్రహించి ఈ యొక్క ఉద్యమాల్లో ప్రతి ఒక్క నిరుద్యోగి అలాగే చదువుకున్నటువంటి విద్యార్థులు చింతపల్లిలో ఈరోజు బంద్ని విజయవంతం చేసిన ఆదివాసీ ఉద్యమకారులందరికీ, అదేవిధంగా పత్రికా మిత్రులందరికీ, అదేవిధంగా పోలీసు సోదరులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరి ఆదివాసీ ప్రజా సంఘాలు ఏజెన్సీ ప్రత్యేక డిఎస్సి సాధన సమితి ఈరోజు నిర్వహించిన బంద్కు అరకు పార్లమెంటు సభ్యురాలు గుమ్మ తనుజరాణి తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. జీవో నంబర్ 3 పునరుద్ధరించాలి. గిరిజనుల కోసం స్పెషల్ డిఎస్సి ప్రకటించాలి. గిరిజనుల కోసం స్పెషల్ డిఎస్సి ప్రకటించాలి. జీవో నంబర్ 3 పునరుద్ధరించాలి. జై ఆదివాసీ, జై ఆదివాసీ. జీవో నంబర్ 3 పునరుద్ధరించాలి. జీవో నంబర్ 3 పునరుద్ధరించాలి. హుకుంపేట మండలం లివిటి జంక్షన్లో రాప పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో పటిష్టంగా బంద్ను అమలు చేస్తున్న యువకులు. ఈ కార్యక్రమంలో హిందీ లెక్చరర్ నాగేశ్వరరావు, ప్రసాద్ రావు పాల్గొన్నారు. జీవో నంబర్ 3 పునరుద్ధరించాలి.